మన ప్రభువును రక్షకుడైన శ్రీస్తు పరిశుద్ధ నామనందనాలు ప్రియుని సంగమ బిడ్డ 60 కాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడం ముందుగా ప్రార్థన చేసుకున్న ప్రార్థన. కృపగల తండ్రి దయగలమైన శ్రేణి మంగారి పాదాలకు లేఖలేని వందనాలు స్థితులు స్తోత్రములు నటించిన రాత్రి రెక్కల చాటును కలిసి కాపాడి సంరక్షించలేవా 60 కాల సమయం సజ్జ లేఖని చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ గంట ప్రభావాలు పొందమని కృష్ణ అడుగుతున్నాం తండ్రి. ఆమె ఈ దేవుని సంఘం పిల్లలు నిర్గమిక పాఠ్యం వాక్యభాగము అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు ధ్యానం చేస్తున్నాము. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1 నుంచి 6 వచనములు ఈ విధంగా రాయబడినవి. మేము వివరించుచున్న సంగతులలో సారాంశం ఏదనగా, మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు. ఆయన పరిశుద్ధాలయమునకు అనగా మనుష్యుడు కాక ప్రభువే స్థాపించిన జనమైన గుడారమునకు పరిచారకుడై ఉండి పరలోకమందున్న మహామోహిని సింహాసమునకు కుడిపార్శ్వములో ఆసీనుడాయను. పౌలు హెబ్రీ సంఘానికి పత్రిక రాస్తూ మరింత శ్రేష్టమైన సేవకత్వము అంటున్నాడు. అంటే పూర్వము దేవుడు యాజకులను లేవీలను మరి దేవుని సన్నిధిలో వారిని యాజకత్వాన్ని ధరించడానికి ఉంచారు. కానీ నేడు ఇట్టి ప్రధాన యాజకుడు అనగా ప్రభువును గురించి, ప్రభు చేసే పరిచర్యను గురించి, ఆయన తండ్రి స్థానంలో తండ్రి యొద్ద మన కొరకు విజ్ఞాపన చేసేవాడే ఉన్నాడు. కాబట్టి వివరించుచున్న ఆ ప్రభువుని గురించి ఇక్కడ పౌలు అంటున్నాడు, మేము వివరించుచున్న సంగతులలో సారాంశం ఏదనగా అంటే దేన్ని గురించి తాను తెలియజేస్తున్నాడంటే, తండ్రి అయిన దేవుని యొక్క కుమారుడైన యేసుక్రీస్తు వారిని గురించి. యేసుక్రీస్తు ప్రభువారు ప్రధాన యాజకుడిగా మనకున్నాడు. ఈయన మన కొరకు ఏదైతే చేయడానికి తండ్రి ఉద్దేశించారో ఆయన చిత్తాన్ని, తండ్రి చిత్తాన్ని ఆయన కుమారుడైన యేసు ప్రభువారు జరిగించారు. ఆ విషయాన్ని పౌలు చెప్తున్నాడు. ఏమని? మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు అంటాడు. అంటే ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువారు. ఈ ప్రధాన యాజకుడు ఏం చేస్తాడు? ఆయన పరిశుద్ధాలయమునకు అనగా మనుష్యుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు అంటే తండ్రి చేత పంపబడ్డవాడిగా, తండ్రి యొక్క స్వారూప్యములో, తండ్రి యొక్క ఆధీనములో సంరక్షకుడిగా, సహాయకుడిగా, తండ్రి కుడిపార్శ్వమందు ఆశ్రయుడైన క్రీస్తుని గురించి పౌలు చెప్తున్నాడు. ఆయన పరిశుద్ధాలయమునకు అనగా మనుష్యుడు కాక ప్రభువే స్థాపించిన అంటే తండ్రి చేత ఏర్పరచబడ్డవాడినై నిజమైన గుడారమునకు పరిచారకుడై ఉన్నాడు. నిజమైన గుడారం అంటే స్థిరమైనది, నిత్యమైనది, మనము ఆయనతో సదాకాలము నివసించేదై ఉన్నది అనే విషయాన్ని చెప్తూ, పరలోకమందు మహామోహుని సింహాసనమునకు అంటే తండ్రి యొక్క సింహాసనమునకు కుడిపార్శ్వమును ఆశీనుడాయను అంటే తండ్రి యొక్క కుడిపార్శ్వమును కూర్చున్న కుమారుడైన క్రీస్తుని గురించి ఇక్కడ పౌలు ప్రస్తావన చేస్తున్నాడు. అంటే శ్రేష్టమైన సేవకత్వాన్ని, దేవుని యొక్క తత్వం యొక్క మూర్తిమత్వాన్ని ఈయన జరిగిస్తూ ఆయన తన చిత్తాన్ని జరిగిస్తున్న విధానాన్ని ఇక్కడ పౌలు ప్రస్తావన చేశాడు. ప్రతి ప్రధాన యాజకుడు అర్పణలను బలులను అర్పించుటకు నియమింపబడును. అంటే ప్రధాన ఎవరంటే లేవి కాండంలో, మనకి నిర్గమాకాండంలో అక్కడ ఎవరైతే దేవుడు ఏర్పరిచాడో వారిని ఉద్దేశించి ఇక్కడ పౌలు అంటున్నాడు. ఏమని? ప్రతి ప్రధాన యాజకుడు అర్పణలను బలులను అర్పించుటకును నియమింపబడును. కానీ అందుచేత అర్పించుటకు ఈయనకు ఏమైనా ఉండుట ఆవశ్యము అన్నది. అంటే వాళ్ళు ఏం చేసేవారంటే, వారు ఎవరైనా తీసుకొచ్చే వాటిని, ఆ బలులను అర్పణలను అర్పిస్తూ దేవుని సన్నిధిలో వారు చేసేవారు. కానీ ఈ ప్రధాన యాజకుడైన ప్రభువుని గురించి పౌలు ఏమని చెప్తున్నాడు? ఆయన అంటున్నాడు, ప్రతి ప్రధాన యాజకుడు అర్పణల బలులను అర్పించుటకు నియమింపబడును. అందుచేత అర్పించుటకు ఈయనకు ఏమైనా ఉండుట ఆవశ్యము అన్నాడు. అంటే ఈయన ఏం చేశాడు? ధర్మశాస్త్ర ప్రకారము అర్పణములను అర్పించువారు ఉన్నారు గనుక ఈయన భూమి మీద ఉన్న ఎడల
యాజకుడై ఉండడు అంటాడు. కాబట్టి ఈయన భూమి మీద ఉంటే యాజకుడై ఉండడు. కానీ అలా కాదు కదా, ఈయన ఎవరు? పరలోకానికి సంబంధించిన వాడు. కాబట్టి మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడు అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోక సంబంధమగు వస్తువుల ఛాయారూపమైన గుడారమునందు సేవ చేయుదురు అంటున్నాడు. అంటే పరలోక సంబంధమైన ఛాయ అంటే పరలోకంలో దేవుని యొక్క సన్నిధి ఏ విధంగా ఉంటుందో అట్టి స్థితిని, అట్టి పరిస్థితులను ఆయన మానవులమైన మనకు వారు తెలియజేసి దాని ప్రకారం మనలను పరలోకానికి సిద్ధపరిచేవారైనా. కాబట్టి ప్రధాన యాజకుని యొక్క చిత్తము, ఉద్దేశ్యం ఏమైనదో ఇక్కడ పౌలు చెప్తున్నాడు. అందుకనే కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తము చేయుట జాగ్రత్త పడుము అన్నాడు. దేవుడు ఏదైతే దేవుడు తనకు మోషేకు చూపించిన ఆ యొక్క సినాయి పర్వతం మీద దేవుడు తన యొక్క దర్శనాలు చూపించి తన ముందుకు నడిపించాడో ఆ స్థితిని ఇక్కడ పౌలు ప్రస్తావన చేసి అంటున్నాడు, మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తము చేటకు జాగ్రత్త పడుము అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోక సంబంధమగు వస్తువుల ఛాయ అని, అంటే పరలోకములో ఏ విధంగా అయితే దేవుని మందిరం ఉంటుందో దానిని ఆధారం చేసుకుంటూ భూమి మీద వారు దేవుని గణపరుస్తున్న విధానము. కాబట్టి ఆయన అన్నాడు, పరలోక సంబంధమైన వస్తువుల ఛాయారూపమైన గుడారము నందు సేవ చేయుదురు. ఈయన అయితే ఇప్పుడు మరీ ఎక్కువైన వాగ్దానములను, అనగా ఏమంటున్నాడు, మరీ ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు గనుక మరీ శ్రేష్టమైన సేవకత్వము పొంది ఉన్నాడు అంటాడు. అంటే ఎందుకని? ఈయన పరలోకము నుండి భూలోకానికి పంపబడ్డాడు, తండ్రి యొక్క కుడిపార్శ్వమందు కూర్చున్నాడు, తండ్రి చిత్తాన్ని జరిగిస్తున్నాడు, తండ్రి ఉద్దేశాన్ని నెరవేరుస్తున్నాడు. కాబట్టి ఇట్టి ప్రధాన యాజకుడు మనకి దేవుని చేత, తండ్రి చేత అనుగ్రహింపబడి ఉన్నాడు. కాబట్టి నేడు నేను ప్రభువును బట్టి, ప్రభు యొక్క మాటను బట్టి, ప్రభు యొక్క ఉద్దేశాన్ని బట్టి పౌలు తెలియజేస్తున్నట్టుగా శ్రేష్టమైన సేవకత్వంలో సేవిస్తున్న సేవకుని యొక్క ఉద్దేశాన్ని, అంటే ఏది నీవు కలిగి ఉన్నావో, ఏది నీవు పొందుకున్నావో, ఏది దేవుడు నీకు అనుగ్రహించాడో దాని యందు నీవు స్థిర విశ్వాసాన్ని కలిగిన వాడమే. అంటే ప్రభు తిరిగి వచ్చినప్పుడు వాని క్రియల చొప్పున వానికి ప్రతిఫలాన్ని ఆయన ఇచ్చేవాడై ఉన్నాడు. కాబట్టి తండ్రి కుడి పార్శ్వమందున్న ఈయన వచ్చి పౌలు ఇక్కడ చెప్తున్న మాట, ఆయన మనుష్యుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారము అని, అంటే తండ్రి చేత ఏర్పరచబడ్డవాడుగా ఆయన గుడారముగా ఆయనే నివాసమైనాడు. కాబట్టి ఎవరైతే క్రీస్తుని అంగీకరించి తమ హృదయంలో చేర్చుకుంటారో, ఎవరైతే ఆయన చిత్తాన్ని జరిగించి ఆయన ప్రకారం నడుచుకుంటారో వారు ఆయనతో పాటు రాజ్యంలో నివసించేవారే అంటారు. కాబట్టి పరమందు దేవునితో మనము సదాకాలము జీవించాలంటే వాక్యానుసారంగా దేవుని చేత మరింత శ్రేష్టమైన సేవకత్వాన్ని పౌలు తెలియజేసినట్లుగా ఇట్టి ప్రధాన యాజకుడు మన కొరకు, అంటే మనందరి పాపముల కొరకు ఆయన తను తానుగా అర్పించుకున్నాడు. పూర్వమైతే వారు బలులను, గొర్రెలను, మేకలను, ఎడ్లను అర్పించి వారి అపరాధముల పాపములను దేవుని ఎదుట ఒప్పుకునేవారు. కానీ నేనైతే మన కొరకు, మన పాపముల కొరకు ఆయనే తను తాను సమర్పించుకొని మన కొరకు సమస్తాన్ని వెచ్చించి మనలను తన రక్తము చేత పరిశుద్ధపరిచి మన కొరకు మధ్యవర్తిగా వచ్చినాడు. కాబట్టి ఈయనను గూర్చి పౌలు అంటున్నాడు, ఈయన అయితే ఇప్పుడు మరీ ఎక్కువైన వాగ్దానమును బట్టి నియమింపబడిన మరీ ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తిగా అంటాడంటే దేవునికి మనకి మధ్యగా వారధిగా ప్రభు ఉన్నాడనే విషయాన్ని చెప్తున్నాడు. మధ్యవర్తి అయినాడు కనుక మరీ శ్రేష్టమైన సేవకత్వము పొంది ఉన్నాడు. కాబట్టి ఆనాడు యాజకుల కంటే శ్రేష్ఠుడిగా శ్రేష్టమైన యాజకత్వాన్ని ప్రభు జరిగిస్తున్నాడనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన పౌలు ద్వారా ఆనాడు హెబ్రీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, అవును నాయన, నిన్ను సేవించు వారిని, నిన్ను సేవించుచున్న నీ బిడలను నీవు నీ రాజ్యం అందు చేర్చువాడవై ఉన్నావు. కాబట్టి నాయన, నిజమైన
సేవకునిగా, నిజమైన భక్తుడిగా, నిజమైన విశ్వాసిగా ఎవరైతే నీ వద్దకు చేరువారై అన్నారో అటు వారిని ఎంత మాత్రమును త్రోసివేయక వారి అతిక్రమాలను వారి పాపములను విడిపించి వారిని నీ కృప చేత రక్షించువాడవై అన్నావు. నిజమే, పాత నిబంధన కాలంలోనైనా వారు యాజకత్వాన్ని జరిగించినప్పుడు వారికి కలిగిన వాటిని ఇచ్చేవారు. కానీ నైనా నీ కుమారుడైతేనైనా మా నిమిత్తం, మా పాపముల నిమిత్తం మమ్మల్ని రక్షించుటకు, మాలో ఉన్న ప్రతి విధమైన పాపాన్ని తొలగించుటకు ఆయన నీతి కలిగిన మాటల చేత, ఆయన నీతి చేత, ఆయన రక్తము చేత పరిశుద్ధపరచబరిచి మమ్మల్ని పవిత్రపరిచి నీ రాజ్యానికి వారసులుగా చేస్తున్నారు. కాబట్టి ఇటు ప్రధాన యాజకుని కలిగి ఉన్న మేము ఆయనతో పాటు, ఆయన మాటలతో పాటు, ఆయన చూపిన మార్గముందు నడిచిన వారమే, జీవించే వారమే నీ సింహాసనం ఎద్దకు రాగటకు నీ సహాయము దయచేయండి. తండ్రి, నీ కుడిపార్శ్వమందు కూర్చుని మా కొరకు నిత్యము నాయన విజ్ఞాపన చేసిన విజ్ఞాపనకర్తను బట్టి నిరంతరము నీ సన్నిధిలో నాయన మా కొరకు మా అపరాధముల నుండి తొలగించి మమ్మల్ని నీతిగా చేసిన ప్రభువుని బట్టి మేము జీవించుటకు మాకు నేర్పించాను. బలహీనలను బలపరచువాడవు, రోగులను స్వస్థపరచువాడవు, హాస్పిటల్స్ వద్ద, ఇండ్ల వద్ద నాయన పడిన వారిని లేవనెత్తువాడు. ఆయా ఆర్థిక ఇబ్బందుల్లో, సమస్యల్లో, వేదంలో ఉన్న కుటుంబాలను నీ సహాయం అనుగ్రహించి చూపించాను. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించి మీ కృప చొప్పున కాపాడి సంరక్షించమని నీ జీవములదని మాటల చేత జీవింపజేసి కృపయముల కృప చేత కాపాడి సంరక్షించమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానవ నాడు మాకు దయచేయం, మళ్ళీ ప్రార్థన చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనలను క్షమించాం. శోధనలో తేగాల్సి తప్పించింది. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నావు తండ్రి. ఆమేన్. మన ప్రముఖ నేను దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడండి సంరక్షించును గాక. ఆమేన్.